మార్వాడి అంటే కులం కాదు బ్రదర్. మార్వాడి అంటే ఒక వ్యాపార రంగం. మార్వాడి అనేటువంటి ప్రాంతం, మార్ అనే ప్రాంతం, వడి అనేటువంటి దాని నుంచి వలస వచ్చినటువంటి ఎడారి ప్రాంతం నుంచి వీళ్ళు దేశవ్యాప్తంగా వలస పోయినటువంటి వ్యక్తులు వీళ్ళు వ్యాపారం కోసం. వాళ్ళు కూడా ఒక కామెంట్ చేస్తున్నారండి. చెప్తాం మీ సబ్జెక్ట్ మళ్ళీ వాళ్ళు. కాబట్టి ఎందుకు రాజకీయ నాయకులు చర్యలు తీసుకోవట్లేదు మీరు అడిగారు కదా. వీళ్ళు డబ్బులు ఇస్తారు, వాళ్ళకు రాజకీయ ఫండ్ ఇస్తారు. కాబట్టి వాళ్ళు డబ్బుల కోసం తెలంగాణ ప్రజల ప్రాణాలు, తెలంగాణ ప్రజల ప్రయోజనాలు కాదు వీళ్ళకి కావాల్సింది. వాళ్ళు డబ్బులు కావాలి కాబట్టి మార్వాడి, ఇప్పుడు ఆమె పేరు ఏం పేరు, మార్వాడి లత, రాజస్థాన్ సింగ్, గుజరాత్ సంజయ్, వీళ్ళంతా తెలంగాణలో కాదు. వీళ్ళు బండి సంజయ్ని ప్రజలు పేరు మార్చి పిలుచుకుంటారు. ఆ మార్వాడి లత, రాజస్థాన్ సింగ్, వీళ్ళందరూ తెలంగాణ ప్రజల వైపు నిలబడకుండా వాళ్ళ ప్రజలు నిలబడ్డారు. మీకు అర్థమైంది స్పష్టంగా. నువ్వు తెలంగాణ మంత్రివా, గుజరాత్ మంత్రివా? నీకు తిప్పి కొడితే 75,000 ఉండరు, 1,00,000 మందో ఎంత ఉంటారు మార్వాడి, గుజరాత్, రాజస్థాన్లు. అది స్పష్టంగా తెలుగు కూడా రాదు వాళ్ళకు. నువ్వు వాళ్ళ తరపున నిలబడ్డా. అసలు నాకు తెలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఓటేస్తారు కూడా లేదు తెలియదు వాళ్ళు. కాబట్టి నువ్వు వాళ్ళ తరపున నిలబడడం అంటే స్పష్టంగా ఇక్కడ ఏం అర్థమైంది, ప్రజాస్వామ్యంలో పాలకుడు, రాజకీయ నాయకుడు పైసలకు అమ్ముడుపోయాడు, పేద ప్రజల వైపు లేడు కదా. మేము పేద ప్రజల తరపున ఉన్నాం. ఓకే, వాళ్ళు కూడా ఒకటి కామెంట్ చేస్తున్నారు, మాకు కూడా అది కన్ఫ్యూజన్ అనిపించింది. తెలంగాణ శ్యామ్ అసలు తెలంగాణ వ్యక్తే కాదనేసి కూడా అంటున్నారు. నిజమేంటారు ఇది? నేను ఏమంటున్నా, తెలంగాణ ఇన్స్టా ఐడిలో కూడా ఏదో చూపిస్తున్నారు. ఏమని అబద్ధాలు బొచ్చులు ప్రశాంతం చేస్తారు. గవర్నమెంట్ ఐడి నమ్ముతావు కదా, నా అడ్రస్, నా పేరు, నా ఊరు చూడు. ఓకే ఓకే, నేను చెప్తున్నా బ్రదర్, నా పేరు, నా అడ్రస్ చెప్తా. దాని ఎందుకంటారు, తమిళనాడు అంటారు అంతేనా? అదే పేరు ఏదో శాంసన్ అంటారు, స్పెల్లింగ్ తో సహా చదువు. అదే వద్దులే, నేను చెప్తా. సరే బ్రదర్, నేను తెలంగాణ కాదంటారు కదా, మరి నేను ఎవరినో మీరే చెప్పురి. మా ఊరు ఖమ్మం వరంగల్ సరిహద్దు ప్రాంతం, బయ్యారం మండలం, వినోబాబు నగర్ అనే చిన్న పల్లెటూరు, మాది ఏజెన్సీ ఏరియా. వెళ్ళేందు గుమ్మడి నరసయ్య మాకు 5 సార్లు ఎమ్మెల్యే. మా తాతలు, ముత్తాతలు, వాళ్ళ తాతలు, కనీసం మాకు ఆంధ్రాలో కూడా చుట్టాలు లేరు. అర్థమైందా? ఆంధ్రాలో కూడా చుట్టాలు లేరు. సరే, విమర్శించే వాళ్ళు ఏ రకంగా విమర్శిస్తానులే, నేను వద్దండి. ఇలా విమర్శించే వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాదంటున్నా నేను. బండి సంజయ్ మూలాలు ఇక్కడ లేవు, కరీంనగర్ కాదని నాకు తెలిసి. బండి సంజయ్ తాతల ముత్తాత గుజరాత్ నుంచి వలస వచ్చినట్టున్నారు. మా పేరు మార్వాడి లత, నాకు తెలిసి మార్వాడి లత, మాధవి లత కదా, మార్వాడి లత రాజస్థాన్ నుంచి వలస వచ్చినట్టుంది. బండి సంజయ్ సారీ మన ఆయన పేరు రాజసింగ్ అయితే ఇక్కడ కానే కాదు. మరి మీ మూలాలు ఎక్కడ కనీసం మాకు మరి తమిళనాడులో చుట్టాలు ఉన్నాయి చెప్పారు. కనీసం చుట్టాలు కదా నాకు తెలిసిన వాళ్ళు కూడా లేరు.